అది వెంకటాపురమనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య మరియు సీతమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారి ఇద్దరు కొడుకులు నగరంలో ఉద్యోగాలు చేస్తుండడంతో రామయ్య మరియు సీతమ్మ ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే సీతమ్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడి వస్తుంది. ఏమిటి సీత, ఎందుకలా హడావిడిగా వస్తున్నావ్? ఎవరు ఫోన్లో? మన పెద్దవాడండి. సంక్రాంతి వస్తుంది కదా, కోడల్ని మనవరాల్ని తీసుకుని ఈ సోమవారమే వస్తున్నాడట. అయితే శుభవార్తే. మరి చిన్నవాడేమన్నాడు? చిన్నవారికి కుదరదని చెప్పాడండి. ఏదో ఆఫీస్ పనుందట. అయినా ఏమీ ఉద్యోగాలో ఏమిటో పండగలకు కూడా కలుసుకుని సంతోషంగా గడపలేము. అదే కదా సీత, జీవితమంటే. అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయా చెప్పు? రామయ్య రాత్రి భోజనం ముగించుకున్న తర్వాత సీతమ్మ ఈ విధంగా అంటుంది. ఎవండి, మన మనవరాలు చిన్నీ వస్తోంది కదా, ఆమెకు నా చేతో ఎన్నో వంటలు చేసి పెట్టాలనుంది. సరే సీత, రేపు కావలసిన వస్తువుల జాబితా రాసివ్వు. నేను మార్కెట్కు వెళ్ళి తీసుకువస్తాను. మీరా? నేను 10 వస్తువులు రాస్తే అందులో 3-4 మాత్రమే తీసుకువస్తారు. అందుకే నేను మీ వెంటనే మార్కెట్కు వస్తాను. సరే సీత, నీ ఇష్టం. రేపు ఉదయం పొలానికి వెళ్ళి వచ్చాక మనిద్దరం మార్కెట్కు వెళ్దాం. అదే ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పండించిన వరి పంటను కోసి అమ్మడానికి ఎడ్లబండిపై తీసుకుని మార్కెట్కు వెళ్తాడు. మార్కెట్లో వచ్చిన డబ్బును తన సంచిలో పెట్టుకుని ఎడ్లబండిని అక్కడే ఉంచి టీ తాగడానికి పక్కనే ఉన్న టీ కొట్టుకు వెళ్తాడు. రంగయ్య టీ తాగుతూ ఉండగా ఎక్కడనుంచో ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి రంగయ్య డబ్బుల సంచిని తీసుకుని పరుగెత్తుతాడు. రంగయ్య దొంగ వెనకాలే పరుగుతీస్తాడు. ఆ దొంగ రంగయ్య నుంచి తప్పించుకొని కూరగాయల మార్కెట్ వైపు పరుగెత్తుతాడు. పండగ వల్ల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీలో దొంగ రంగయ్య సంచిని అక్కడే జారవిడుస్తాడు. అదే సమయంలో రామయ్య మరియు సీతమ్మ మార్కెట్లో ఉంటారు. రామయ్య తన మనవరాలికి కావలసినవి కొనడానికి ఆమెతో ఫోన్లో మాట్లాడుతుంటాడు. అప్పుడు కిందపడిన సంచిని సీతమ్మ తీసుకుని చూసి రామయ్యతో ఈ విధంగా అంటుంది. అయ్యో, ఎవరో డబ్బుల సంచి పడేసుకున్నారండి. ఎవరిదై ఉంటుందో? అవును సీత, పాపం ఎవరితో? ఇప్పుడేం చేద్దాం? రామయ్య మరియు సీతమ్మ చుట్టూ అంతా చూస్తారు, ఎవరైనా వెతుకుతున్నారేమో అని. కాని ఎవరూ వెతుకుతున్నట్లు కనిపించలేదు. రామయ్య మరియు సీతమ్మకు అంత రద్దీగా ఉన్న మార్కెట్లో ఆ డబ్బుల సంచిని ఎవరికివ్వాలో అర్థం కాలేదు. అప్పుడే రామయ్యకు ఒక ఆలోచన వస్తుంది. సీత, ఒక పనిచేద్దాం. ఈ డబ్బుల సంచిని తీసుకెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులకిద్దాం. అక్కడ వాళ్లు మైక్లో ప్రకటిస్తారు. అప్పుడు డబ్బులకు సంబంధించిన వాళ్లు వచ్చి తీసుకుని వెళ్తారు. చాలా మంచి ఆలోచనండి. పదండి, ఇప్పుడే వెళ్ళి ఈ డబ్బుల సంచిని తీసుకెళ్లి గ్రామ పంచాయతీలో అందజేద్దాం. రామయ్య మరియు సీతమ్మ ఇద్దరూ ఆ డబ్బుల సంచిని తీసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ రామయ్య అధికారిని చూసి ఇలా అంటాడు. సార్, ఈ డబ్బుల సంచి ఎవరిదో కూరగాయల మార్కెట్లో పడేసుకున్నారు. మేమక్కడ చుట్టూ చూశాం. ఎవరు వెతుకుతున్నట్టు కనిపించలేదు. అందుకే మీకు అప్పగించటానికి ఇక్కడికొచ్చాం సార్. మీరు మైక్లో ప్రకటన ఇస్తే సంబంధిత వాళ్లు వచ్చి తీసుకుంటారు అని. అధికారి చిరునవ్వుతో ఇలా అంటాడు. మీరు చాలా మంచివాళ్లలా ఉన్నారు. ₹1 దొరికితేనే తీసుకునే ఈ రోజుల్లో మీరు డబ్బుల సంచిని తీసుకుని వచ్చి యజమానికి అందేలా ప్రయత్నిస్తున్నారు. మీ నిజాయితీకి చాలా సంతోషం. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదండి. అతను ఎంత కష్టపడ్డాడో సంపాదించటానికి. ఏ అవసరాలు ఉన్నాయో మనకు తెలీదు. కాబట్టి వాళ్ల డబ్బులు వాళ్లకి అందితే అదే మాకు ఆనందం సార్. తప్పకుండా ఇప్పుడే మైక్లో ప్రకటన ఇస్తాం. వాళ్ల డబ్బులు వాళ్లకి అందేలా మా వంతు ప్రయత్నం చేస్తాం రామయ్య గారు. రామయ్య మరియు సీతమ్మ ఆ డబ్బుల సంచిని అధికారికిచ్చి అక్కడినుంచి బయలుదేరుతారు. అయితే రంగయ్య ఆ దొంగను వెతుక్కుంటూ కూరగాయల మార్కెట్ వైపు వస్తాడు. రంగయ్యకి జబ్బున పడిన తల్లి
ఆపరేషన్, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అవసరాలు గుర్తుకు వచ్చి రంగయ్య ఏడుస్తూ చాలా బాధతో దొంగను వెతుకుతుంటాడు. అప్పుడే అటువైపు రంగయ్య ఇంటి పక్కనే ఉండే సోమయ్య కనిపిస్తాడు. ఏమిటి రంగయ్య, చూస్తే చాలా బాధలో ఉన్నట్టు అనిపిస్తున్నావు. ఏం జరిగింది? మీకు తెలుసు కదా సోమయ్య గారు, నేను వడ్లు అమ్మడానికి మార్కెట్కు వెళ్ళానని. వడ్లు అమ్మాక పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర టీ తాగుతుండగా ఒక దొంగ నా డబ్బుల సంచిని దొంగిలించాడు. అప్పట్నుంచి ఎంత వెతికినా వాడు ఎక్కడ కనపడలేదు. ఏమీ చేయాలో నాకర్థం కావడం లేదు సోమయ్య గారు. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు. అయ్యో రంగయ్య, అంత పని జరిగిందా? ఆ డబ్బులు సంపాదించడానికి నువ్వు ఎంతగా కష్టపడ్డావో నాకు తెలుసు. ఇలాంటిది జరగడం చాలా బాధాకరం. కాని రంగయ్య, ఇంతకు ముందే నేను పంచాయతీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక ప్రకటన విన్నాను. ఏమిటంటే, ఎవరో డబ్బుల సంచి కూరగాయల మార్కెట్లో పడేసుకున్నారట. ఆధారాలు చూపించి తమ డబ్బుల సంచిని తమవాళ్లు తీసుకెళ్లొచ్చని చెప్పారు. అవునా సోమయ్య గారు, ఇక ఆ డబ్బుల సంచి దొరకదని నా మనసు ఎంతో వేదనకు గురి అవుతోంది. ఇప్పుడు మీరొచ్చి నాకొక ఆశ కల్పించారు. మీకు చాలా ధన్యవాదాలు. రంగయ్య, ఆ డబ్బులు నీ హక్కు. కాబట్టి వెంటనే వెళ్ళి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కనుక్కో. ఆ డబ్బుల సంచి ఖచ్చితంగా నీదే అయ్యుంటుంది. వెళ్ళు. రంగయ్య సరేనండి అని చెప్పి వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయం వైపు హుటాహుటిన బయల్దేర్తాడు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన రంగయ్యకు తన డబ్బుల సంచి అధికారి టేబుల్పై కనిపిస్తుంది. అది చూసిన రంగయ్యకు ప్రాణం లేచివచ్చినట్టయింది. వెంటనే రంగయ్య ఆ అధికారితో ఇలా అంటాడు. సార్, నా పేరు రంగయ్య. ఈ డబ్బుల సంచి నాదే సార్. నేను వడ్లను అమ్మగా వచ్చిన డబ్బు ఇది. ఒక దొంగ నా డబ్బుల సంచిని దొంగిలించాడు. దయచేసి నా డబ్బుల సంచి నాకివ్వండి సార్. అధికారి ప్రశాంతంగా ఇలా అంటాడు. రంగయ్య గారూ, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కాని ఆధారం చూపించకుండా నేనివ్వలేను. అప్పుడు రంగయ్య వెంటనే ఇలా అంటాడు. ఆధారం నా దగ్గరుంది సార్. వడ్లు అమ్మగా వచ్చిన రసీదు నా దగ్గరుంది. మీరు కావాలంటే ఈ సంచిలో ఉన్న డబ్బు లెక్కించండి సార్. అందులో ఖచ్చితంగా 5,895 రూపాయలుంటాయి. అధికారి సంచిలోని డబ్బును లెక్కిస్తాడు. రంగయ్య చెప్పినట్లే 5,895 రూపాయలు ఉండటంతో రంగయ్య మాట నిజమేనని నిర్ధారించుకుని ఆ డబ్బుల సంచిని అతనికి అందజేస్తాడు. అదే సమయంలో అధికారి ఇలా కూడా అంటాడు. రంగయ్య గారు, మీ డబ్బుల సంచి మీకు తిరిగి అందడానికి ముఖ్య కారణం రామయ్య గారు. ఈ డబ్బుల సంచి కూరగాయల మార్కెట్లో పడిపోయింది. రామయ్య గారు మరియు సీతమ్మగారు దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి మైకులో ప్రకటన చేయించి ఎవరిదో వాళ్లకు అందేలా చూడమని నాకు చెప్పారు. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి వాళ్లకు కృతజ్ఞతలు చెప్పండి. ఇది విన్న రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. అవునా సార్, నా సంచి పోయిందనుకున్నాను. ఈ డబ్బుల సంచి దొరకకపోతే నేనింటికి వెళ్ళలేను సార్. నా కుటుంబ కష్టాలు తీర్చలేను. నాకు ఇంత పెద్ద సహాయం చేసిన వాళ్ల దగ్గరకు వెంటనే వెళ్ళి నా కృతజ్ఞతలు చెబుతాను అని చెప్పి రంగయ్య ఆ కార్యాలయం నుంచి బయల్దేరి రామయ్య ఇంటికి వెళ్లడానికి త్వరగా నడుచుకుంటూ వెళ్తాడు. రామయ్య ఇంటికి చేరుకున్న తర్వాత రంగయ్య ఈ విధంగా అంటాడు. రామయ్య గారు, రామయ్య గారు. అరే రంగయ్య, ఎలా ఉన్నావ్? కుటుంబ సభ్యులందరూ బాగున్నారా? ఈ మధ్య అసలు కనిపించనేలేదు. అంతా కుశలమే రామయ్య గారు. మీకు నా కృతజ్ఞతలు చెప్పాలని ఇలా వచ్చాను అని చెబుతూ రంగయ్య రామయ్య కాళ్లమీద పడతాడు. అయ్యో రంగయ్య, ఏం చేస్తున్నావ్? లేచి కూర్చో. అసలు ఏం జరిగింది? రామయ్య గారు, మీరు పంచాయతీ కార్యాలయంలో ఇచ్చిన ఆ డబ్బుల సంచి నాదే. ఒక దొంగ నా దగ్గర్నుంచి దొంగిలించాడు. అదృష్టవశాత్తు కూరగాయల మార్కెట్లో ఆ దొంగ ఆ సంచిని వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు మంచి మనసుతో ఆ డబ్బుల సంచిని నాకు అందెలా చేశారు? లేకపోతే నా కుటుంబం రోడ్డున పడేది రామయ్య గారు. అయ్యో, ఇలా జరగడం చాలా బాధాకరం రంగయ్య. కాని ఇప్పుడు నీ డబ్బుల సంచి నీకు అందించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అవునండి రామయ్య, ఆ డబ్బుల సంచిని యజమానికి అందించగలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగో రంగయ్య,
సరిగ్గా భోజన సమయానికే వచ్చావు. మాతో కలిసి భోజనం చేసి వెళ్ళు. ఆ విధంగా రామయ్య మరియు సీతమ్మ రంగయ్యకు భోజనం పెట్టి సంతోషంగా పంపిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ద లిటిల్ కింగ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.